మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతోటి ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్ సర్వే సంస్థ ఒక సర్వే రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. గత శనివారం రిలీజ్ అయినటువంటి ఈ రిపోర్ట్ని ఒకసారి పరిశీలించినట్లయితే 2 ఏళ్లలోనే ప్రభుత్వం చాలా వ్యతిరేకతను ఎదుర్కొంటుంది, యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుంది అనేది సర్వే రిపోర్ట్లో మనకి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. చరణ్ గారు. సార్, మనం ఐఐటిఎన్స్ సర్వే రిపోర్ట్ చూసాము. రిపోర్ట్లో చూసినట్లయితే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 110 నుంచి 120 స్థానాలు గెలవడానికి అవకాశం ఉందని, 45% మంది ఏపీకి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా కోరుకుంటున్నారని, 32% మంది చంద్రబాబు గారిని, 5% మంది మాత్రమే లోకేష్ గారిని, 6% మంది పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారనేది సర్వే రిపోర్ట్ చెప్తున్నటువంటి అంశాలు. వీటి మీద మీ అభిప్రాయం? ఒకటి చరణ్ గారు, ఆ సర్వే రిపోర్ట్లు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే దానిపైన ప్రజల్లో పెద్ద స్పందన రాదు. ఎందుకంటే జరగదు కదా, జరగని దాని ప్రజలు చెప్పరు. రెండోది, ఎలక్షన్ వచ్చినప్పుడే చెప్పడం కష్టము. అలాంటిది ఎలక్షన్ రాదని తెలిసిన తర్వాత ఉండదు. కాకపోతే ప్రభుత్వం యొక్క పల్సు, ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎదుగుదల అనేది ఎలా ఉందని ఒక ర్యాండమ్ గా అర్థం చేసుకోవడానికి ఇట్లాంటి సర్వేలు పనికొస్తాయి. వారు 2 ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి వరకే వాళ్ళు ఏం పరిమితం కాల. సెక్షన్ల వారీగా ఎలాంటి స్పందన ఉంది, అది రైతాంగం కావచ్చు, అదేవిధంగా ఇతర సెక్షన్స్, యూత్ కావచ్చు, ఇతర రకరకాల మల్టిపుల్ సెక్షన్స్ యొక్క స్పందన వాళ్ళు కొంచెం పరిశీలించారు. వాళ్ళ స్పందన వాళ్ళకి వ్యక్తమైంది చూసినా, గ్రౌండ్ లో చూస్తున్నా అంతకన్నా ఎక్కువే ఉంది వ్యతిరేకత. ఎందుకంటే ఈరోజు రైతులు ఉన్నారు, అన్ని రకాల క్రాప్స్, ఏదైతే కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా సంక్షోభంలో పడిపోయినాయి. క్రాప్స్ వస్తూ ఉంది, క్రాప్స్కు గిట్టుబాటు ధర లేదు. రాయలసీమ ప్రాంతంలో మామిడికి కానీ, ఉల్లికి కానీ, అరటికి కానీ, కోస్టల్ ప్రాంతంలో నెల్లూరు నుంచి గోదావరి వరకు ఆక్వా రైతులు, తర్వాత మిర్చి రైతులు, కాటన్, అందరూ కూడా ఏ కమర్షియల్ క్రాప్ కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం తక్కువ రేటు ఉంది, చాలా తక్కువ రేటు ఉంది. ఉదాహరణకు మామిడి రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు వివిధ రకాలు చూసినప్పుడు మామిడి రకాల్లో 20 నుంచి 60 రూపాయలు పర్ కిలో ఉండింది. ఈరోజు టాప్ రకం ఒకటి 20 రూపాయలు పోతుంది, కానీ అన్ని కూడా 10 రూపాయల చుట్టూ, అది కూడా కొనేవాళ్ళు లేరు. అంత ఉల్టాగా ఉంది. అట్లా కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా పడిపోయినాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చిన సిచ్యువేషన్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం జోక్యం, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏదైనా కావచ్చు కారణం. దీనికి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నిందించదలుచుకోలేదు, కానీ అల్టిమేట్ గా ధరలు పడిపోయినాయి. దీనికి ప్రజలు ఎవరు ఆశిస్తారు? ప్రతిపక్షాన్ని నుంచి ఆశించరు, అధికార పార్టీ నుంచి ఆశిస్తారు. ప్రతిపక్షాన్ని నుంచి ఏం ఆశిస్తారు? మాకు అండగా నిలబడండి, గొంతే తారవ అన్నాడు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్ గానే చేస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వం నుంచి అది ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం కనీసం దీని విషయంలో సీరియస్ గా ఉందనే సిమ్టమ్స్ అన్నయ్యాలి. కొన్ని సందర్భాల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చిన ఒడిదుడుకులు, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేకపోవచ్చు. కానీ ఆ రెండింటి పరిష్కరణ కోసం ఏమైనా అడుగులు వేస్తా ఉందా? అడుగులు వేయట్లేదు. కనీసం కేంద్రం ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చిన దాన్ని చేస్తూ తన పరిధిలో చేయగలిగింది చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ 3 చేయకుండా మౌనంగా ఉండడం అనేది కమర్షియల్ క్రాప్స్ లో ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే రైతాంగంలో ఇట్లాంటి సమస్య వస్తూ ఉంది. ఉద్యోగుల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, తర్వాత డిఎల్ విషయంలో పెండింగ్ ఉంది, సిపిఎస్ విషయంలో డెసిషన్ లేదు. ఏ సెక్షన్ చూసుకున్నా ఎగిరి గంతేసేంత పరిస్థితి లేదు. ఒక సంక్షేమ పథకాల విషయంలో 2,000 రూపాయల నుండి 4,000 రూపాయలు చేస్తానని చెప్పారు. 3,000 రూపాయలు దాన్ని కొంత వాస్తవం, దాని దగ్గరగా ఇచ్చారు. అమ్మఒడి ఇంకో పేరుతో ఇచ్చారు, తల్లికి వందనం పేరుతో. ఇట్లా కొన్ని ఉన్నాయి. అక్కడ సాటిస్ఫాక్షన్ ఉంది తప్ప అదర్ దెన్ మిగతా రంగాల్లో లేదు. అందువల్ల అన్ని రంగాల్లో నెగిటివ్ ఉండడం అనేది ప్రభుత్వానికి ఒక ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అది సర్వేలో రిఫ్లెక్ట్ అయింది. ఇంకా ఎక్కువే ఉంటుందని మనం అంచనా వేయచ్చు. అయితే ఇది స్టార్టింగ్. ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టత ఉంది. ప్రతిపక్షం తమ గొంతుగ్గా బలంగా నిలబడింది ఈ కాలంలో. అది మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కావచ్చు, ఏ సబ్జెక్టులో అయినా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా నిలబడుతున్నాడు. వాళ్ళ మీద అసంతృప్తి, వీళ్ళు బలపడడంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యతిరేకత యథాతథంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పడిపోయిందా అని అనలేము. అలా అంటే 40% కాదు రావాల్సింది, 50 అబోవ్ రావాలి.
అంటే మార్పు మొదలైంది. అంటే దాదాపు 5% పెరిగినట్టు లెక్క ఆ సర్వే ప్రకారం. జగన్ గారు గతంలో 40% 45% అంటే ఖచ్చితంగా గ్రాఫ్ పెరిగింది. వాళ్ళకి 55 నుంచి 41 పడిపోయినారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు విడివిడిగా పర్సెంటేజ్ ఉన్నా మొత్తం కలిపి 41% వస్తా ఉంది. అంతే అనుకుంటాను. ఎస్. దాదాపు 6% తేడా వస్తా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సింగిల్ కన్నా ముగ్గురు కలిస్తే వచ్చిన ఓట్లు తక్కువ ఉన్నప్పుడు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్లుగా చూసినప్పుడు వ్యత్యాసం కనిపిస్తా ఉంది. కాబట్టి జగన్ గారు బలపడ్డారు, కూటమి బలహీనపడింది. అది ఓడిపోయేంతనా ఈ రోజుకి ఈ రోజు లేదా భారీ ఓటమా తెలియదు కానీ ఇది డేంజర్ బెల్స్ కూటమి గవర్నమెంట్కి. ఈ 3 ఏళ్లలో ఏం రికవర్ చేసుకుంటారు? నేను అనుకుంటుంది ఇప్పుడే ప్రభుత్వాన్ని కూల్ చేయాలి అనేంత కోపం రాకపోవచ్చు. కోపం వచ్చింది, వ్యతిరేకత వచ్చింది, జగన్ గారి పట్ల ఒక సానుభూతి వచ్చింది, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చింది, ఓటింగ్ కూడా కొంత మారచ్చు, కానీ సమూలంగా మారేదానికి కొంచెం టైం పట్టొచ్చు. కానీ ఇది క్రూషియల్ టైం. ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి సంపూర్ణంగా చేంజ్ చేసుకోగలిగితే దీన్ని కొంచెం కట్టడి చేయొచ్చు. కానీ జగన్ గారి ఎదుగుదల మీరు కట్టడి చేయలేరు, ఎందుకంటే నెగిటివ్ స్టార్ట్ అయింది కాబట్టి. కానీ కనీసం మీ భారీ నష్ట నివారణని కొంచెం అదుపు చేయొచ్చు. బట్ ఇంకా 6 నెలలు సంవత్సరం ఇట్లే కొనసాగితే మళ్ళీ ఏకపక్షంగానే ఉంటాయి ఫలితాలు. కాబట్టి ఇది మంచి టైము, మంచి హెచ్చరికే. కానీ ఆ హెచ్చరిక మొత్తం ఓటింగ్గా మారితే మాత్రం ఇప్పుడున్న గ్రౌండ్ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఓటింగ్గా మారితే భారీ తేడా వచ్చేస్తుంది జగన్ గారు. మళ్ళీ మీ ముగ్గురైనా కూడా అందుకోలేనంత పరిస్థితి వచ్చేస్తుంది. మరి చూడాలి ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందని చూడాలి. ఓకే సార్, అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చే టైం సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. సో ఇక నోటిఫికేషన్ పెండింగ్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ సర్వే ప్రభావం ఏమన్నా స్థానిక సంస్థల ఎన్నికల మీద ఉండే అవకాశం ఏమైనా ఉందంటారా? సర్వే ప్రభావం ఉంటుంది, చాలా స్వల్పంగా ఉంటుంది. వాళ్ళు ఈది బాధలే ఉన్నాయి కదా. ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఎలక్షన్ జరుగుతుంది, ఎంప్లాయీస్ కీలకంగా ఉంటారు, ఎంప్లాయీస్ అంతా అసంతృప్తిగా ఉన్నారు. డైరెక్ట్ ఈ సర్వేతో సంబంధం లేకుండానే కొన్ని సెక్షన్లో ఉన్న వ్యతిరేకత కనబడుతుంది కదా. రెండోది యూత్ కానీ మిడిల్ క్లాస్ కానీ ప్రభుత్వం యొక్క స్వభావాన్ని చూస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మీరు ఏ పాయింట్ పట్టుకున్నా అప్పులు బాధలు చెప్తోంది, అది నిజాలు కూడా కాదనిలేము. కానీ అమరావతికి వచ్చేసరికి అవి ఏం చెప్పట్లేదు, ఉల్టాగా మాట్లాడుతుంది. రాష్ట్రంలో మీరు మెడికల్ కాలేజీలు తీసుకుంటే డబ్బులు, లేదా గిట్టుబాటు ధర తీసుకుంటే డబ్బులు, మీరు ఏ పాయింట్ టచ్ చేసినా ఉద్యోగులు జీతభత్యాలు ఏ టచ్ చేసినా ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకొస్తా ఉంది. కానీ అమరావతికి వచ్చేసి అప్పులు చేసైనా కడతామని చెప్తా ఉంది. ఇక్కడ ప్రజలు ఎట్లా చూస్తారు? ఇది కాదు కదా ప్రభుత్వం నుంచి కోరుకునేది. కాబట్టి ప్రభుత్వ స్వభావం ఇవన్నీ కూడా ముందున్నట్టుగా లేదు. కాబట్టి మీరు చేసింది మీరు గొప్పగా చెప్పుకుంటారు, చేయిందంతా జగన్ కారణం అంటారు. ఇది కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి కొన్ని కీలక విషయాల్లో ప్రజల అసంతృప్తిని పొందింది, అది అర్బన్ ఏరియాలో కనపడుతుంది. కాబట్టి ఎలా చేస్తారో తెలియదు కానీ అర్బన్ ఏరియాలో ఈ మార్పు అనేది ఏదైతే కనపడుతుందో అది ఖచ్చితంగా ఇంప్లీడ్ అవుతుంది. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ఉన్న హంగు బలం, జనరల్ అడ్వాంటేజ్ లో ఏ మేరకు కొట్టుకొచ్చేస్తారని చూడాలి. ఓకే సార్, అయితే ఈ సర్వేకి సంబంధించినటువంటి ఫలితాలు గనక మనం చూసినట్లయితే దాదాపుగా ఇప్పటికే మీరన్నట్లు 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావటం అనేది చాలా అసాధారణమైనటువంటి అంశంగా చూడొచ్చు. ఎందుకంటే లాస్ట్ 4 years కలిస్తేనో 3 years తర్వాత ఇలాంటి వ్యతిరేకత అనేది సహజంగా ఉంటుంది, కానీ చాలా తొందరగా వ్యతిరేకత అనేది వచ్చింది. దీన్ని ఇప్పుడు గనక ప్రభుత్వం సరిదిద్దుకునేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఇదే సర్వే అని నేను అన్నాను, ఇలాంటివి వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది, గవర్నమెంట్ కూడా రిపోర్ట్స్ తెప్పించుకుంటుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని సరిదిద్దుకుంటానికి అవకాశాలు ఉన్నాయా, పుంజుకుంటానికి అవకాశాలు ఉన్నాయా? ఎట్ ద సేమ్ టైం ప్రజెంట్ ఏదైతే వ్యతిరేకత ప్రభుత్వం మీద వస్తుందో దీన్ని ఒడిసి పట్టుకుంటే వైసీపీకి ఇంకా బెటర్ రిజల్ట్ రావడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఇద్దరికి ఉన్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉంది? ఇప్పుడు అధికార పార్టీకి అవకాశాలు ప్రతిబంధకాలు 2 ఉన్నాయి. అవకాశాలు ఏంటి? మీరు అన్నట్టు సరిదిద్దుకునే చర్యలు ఏమైనా తీసుకోవడం, నష్ట నివారణ చర్యలు తీసుకుంటే భారీ నష్టాల నుంచి బయటపడచ్చు. భారీ నష్టం అని అంటున్నాను నేను, నష్టం నుంచి బయటపడలేకపోవడం వల్లే భారీ నష్టం అంటాం. సరిదిద్దుకున్న భారీ నష్టం నుంచి ఎందుకు బయటపడలేరు? ఏం సరిదిద్దుకోవాలి? ఉదాహరణకు ఉద్యోగస్తుల సమస్య ఉంది, ప్రతిదీ మైనాన్స్తో ముడిపడి ఉంది, బడ్జెట్ పరిమితులు కనబడుతున్నాయి. మీరేమో బడ్జెట్ పరిమితులు ఎంత ఉన్నా రాజధాని మాకు ప్రధానం అని వేస్తున్నారు. రాజధాని నువ్వు ఎంత అద్భుతాలు చేసినా ఎవరిని సాటిస్ఫై చేయదు. మా రాజధాని అద్భుతంగా కడుతున్నారంటే మా చిత్తూరు జిల్లా ఉన్న మామిడి రైతులు మాకు ధరలు ఆపిన బాగా అనుకుంటారా? రాజధాని అద్భుతంగా కడుతున్నాం అంటే మాకు ఉద్యోగుల జీతభత్యాలు
సంబంధించి పిఆర్సీ రాకపోయినా బాగుంటుంది అనుకుంటారా? కాబట్టి ప్రయారిటీస్‌లో వాళ్ళకి టాప్ ప్రయారిటీ అది ఉండడం, అన్ని నుంచి వెనక్కి రాలేని పరిస్థితి ఉండడం వల్ల ఈ ఇన్‌బాలన్స్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఓకే. ఉద్యోగస్తుల సమస్యలు పట్టుకుంటే ఫైనాన్స్. రైతులు గిట్టుబాటు ధర కొంచెం పుషప్ ఇవ్వాలంటే ఫైనాన్స్. అంటే ప్రజల కోరికలతో 90% ఫైనాన్స్‌తో ముడిపడింది. నాన్ ఫైనాన్స్ ఒక అపియరెన్స్, పద్ధతిగా ఉండడం వీటిలో ఏదైనా ఉంటే మార్పులు చేసుకోవచ్చు. అందువల్ల భారీ నష్టాన్నిచ్చి నివారణ చేసుకోగలరు తప్ప, నష్టాన్ని నివారణ చేసుకునే పరిస్థితి ఎందుకంటే మీరిచ్చిన హామీలకు, మీరనుకుంటున్న పద్ధతులకు, మీరు చెప్పిన పద్ధతులకు, మీరు అనుసరిస్తున్న విధానాలకు చాలా క్వైట్ ఆపోజిట్‌గా ఉంటా ఉంది. ఓకే. అందువల్ల మొత్తం నివారించుకోగలరా అనేది ఒక మౌలికమైన ప్రశ్న. అందువల్ల భారీ నష్టం నుంచి నివారణ జరగాలంటే కొంత నష్టం తగ్గించుకోవాలంటే కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ఇది అధికార పార్టీకి ఉన్న ప్రతికూల, అనుకూల అంశాలు. ప్రతిపక్షంకి అన్ని అనుకూల అంశాలే ఉంటాయి. వాళ్ళకి వాళ్ళు చెడగొట్టుకుంటే తప్ప. ఎందుకంటే ప్రతిపక్షం పనేంటంటే ప్రశ్నించడమే కదా! ప్రశ్నించడం, పార్టీని నిర్మాణాత్మకంగా బలం చేకూర్చడం. ప్రశ్నించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేట్‌గా చాలా సీరియస్‌గానే ఉంటాడు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మెడికల్ కాలేజ్ ప్రైవేట్‌గాని ఆపేశాడుగా. నిలిపేశాడు. ఇక రద్దయిపోయింది నేను అనను. ఇప్పటివరకు ముందుకు పోలేకపోతున్నా 1 ఇయర్ అయింది. మెడికల్ కాలేజ్ ఉద్యమాన్ని జగన్ గారు స్టార్ట్ చేసిన తర్వాత ఆయన కోర్టుకెళ్తాను అవన్నీ ఇంకా జరగల. కానీ ఒక్క టెండర్ కూడా చేసుకోలేకపోయారు. ఇంక చేస్తారని గ్యారంటీ కూడా ఏం లేదు. అంటే మెడికల్ కాలేజ్ లాంటి కీలక విషయాల్లో జగన్ గారు విజయం సాధించారు. ఇప్పుడు ఏ సెక్షన్ ఆఫ్ రైతులు సమస్య పట్టించుకున్నా వెంటనే ప్రభుత్వం స్పందిస్తా ఉంది. పరిష్కరించకపోయినా స్పందిస్తా ఉంది. ఇప్పుడు రైతులు వివిధ సెక్షన్‌లు ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డిని కలిస్తే బెటరు. అప్పుడు గాని ప్రభుత్వం స్పందించదు. జగన్మోహన్ రెడ్డి గారు మా ఏరియాకొస్తే బెటరు. మామిడి రైతులు, పొగాకు రైతులు వస్తే ప్రభుత్వం స్పందిస్తా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ప్రజలను ఆకర్షించగలిగాడు. ప్రభుత్వం మీద ఒత్తిడి చేయగలిగాడు అసెంబ్లీకి పోకుండా కూడా. కాబట్టి ప్రతిపక్షానికి ఈ అవకాశాలుంటాయి. ఇంకేదైనా పార్టీ నిర్మాణాన్ని వీక్ చేసుకొని, ఆ వీక్‌నెస్‌ని అధిగమించే విషయంలో ఏమైనా లోపాలుంటే అది అంతర్గతంగా వాళ్ళు తప్పవుతుంది తప్ప, యాస్ ఎ అపోజిషన్ లీడర్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఎఫెక్టివ్‌గా అధికార పార్టీకి తప్పుతున్న ప్రతి అంశాన్ని ఎనలైట్ చేయగలుగుతున్నాడు. దాన్ని ఇముడ్చుకునే విధంగా ఆర్గనైజేషన్ సెట్ చేయడంలో ఏమన్నా పరిమితులు ఇంకా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. బహుశా వాళ్ళకి ఇంకా పెద్ద ఇష్యూ కాదు. అంటే ఇముడ్చుకోవడంలో కొంత లేట్ చేసినా పెద్ద ఇంకా 3 ఏళ్ల ఉంది కాబట్టి వాళ్ళు సరిదిద్దుకోవచ్చు. కానీ నష్ట నివారణ ఈళ్ళు సరిదిద్దుకోగలరా అనేది మౌలికమైన ప్రశ్న.